వెల్కమ్ టు వీక్షణం. నేను సర్తాజ్. రిచ్ పీపుల్ కూడా బెంబేలెత్తిపోయేలా బంగారం ధర ఇప్పుడు రోజు రోజుకి బరువెక్కిపోతుంది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం దాదాపు 90,000కు దగ్గరవుతుందా అనే డౌట్ వస్తుంది. అవును, ఆల్ టైమ్ హైలో బంగారం ధర ఇప్పుడు 89,000ను తాకబోతోంది. ఇలా రికార్డు స్థాయిలో ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో 1,00,000 దాకా చేరుకుంటుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. పెరుగుతున్న ఈ బంగారం ధరలతో కొనుగోలుదారులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ మ్యారథాన్ ఇలాగే కనుక కొనసాగితే అసలేం చేయాలా అని అంతా ఆందోళన పడుతున్నారు. అసలు పసిడి ఎందుకు ఇలా పరుగులు పెడుతోంది? బంగారం ధరలు గత వారం సరికొత్త రికార్డును తాకాయి. సరిగ్గా 10 రోజుల క్రితం బంగారం ధర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 88,000 రూపాయలు దాటిందంటేనే అర్థమవుతుంది ఇది చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్క్ గా చెప్పొచ్చు. ట్రెండ్ ఇలాగే కొనసాగితే చరిత్రలో తొలిసారిగా బంగారం ధర 90,000 మార్కును తాకే అవకాశం కనిపిస్తోంది. నిజానికి గడచిన 2 నెలలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే వచ్చాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే 90,000 దాటి 1,00,000 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొలిసారిగా ఆర్నమెంట్ బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం 80,000 రూపాయలను దాటేసింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చెమటలు పట్టాయి. తులం బంగారం గొలుసు చేయించుకోవాలంటే దాదాపు 90,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 22 క్యారెట్ల బంగారంతో పాటు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు ఇందులో అదనంగా ఉంటాయి. ఈ లెక్కను చూస్తే ఒక తులం చైన్ కొనుగోలు చేయాలంటే దాదాపు 90,000 రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో సామాన్యులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక భవిష్యత్తులో కాస్తైనా తగ్గుతాయా అని అయోమయంలో ఉన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి దాదాపు 10,000 రూపాయలు పెరిగిన బంగారం ధర ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్టాలకు పాకుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిబ్రవరి 25న స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు $2,950కు పైనుండేది. ఒక్కరోజు వ్యవధిలో ఇది $30కు పైగా తగ్గి ఫిబ్రవరి 26 నాటికి $2,920 దిగువకు పడిపోయింది. ఒక దశలో ఇది $60కు పైగా పడిపోవటం గమనార్హం. ఇంట్రాడేలో $2,890 లెవెల్స్ లో కూడా ట్రేడ్ అయ్యింది. అయితే ఇటీవల భారీగా బంగారం ధర పెరగ్గా ఆ లాభాల్ని సొమ్ము చేసుకోవటానికి ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పతనం కనిపించిందని నిపుణులు చెప్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధర హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్లలో ఉదయం 10 గంటల తరువాత కనిపిస్తుంది. అంటే దేశీయంగా ఉదయం 10 గంటల తరువాత పసిడి ధరలు తగ్గుతాయి. దీని ప్రకారం ఫిబ్రవరి 26న దేశీయంగా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. కానీ హైదరాబాద్ నగరంలో స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఫిబ్రవరి 26న 10 గ్రాములకు 81,350 రూపాయలకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ప్రస్తుతం 89,450 రూపాయలుగా ఉంది. దాంతో పాటు కేజీ వెండి ధర 98,550 పలికింది. బంగారం ధర 89,000 రూపాయలు దాటి ఎప్పుడూ లేనంత సరికొత్త రికార్డును సృష్టించింది. మరోవైపు బంగారం ధరలు పెరగటానికి అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు కారణమని నిపుణులంటున్నారు. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర ఇప్పటికే $2,950 పలికింది. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డే. అయితే ఇలా బంగారం ధర భారీగా పెరగటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధమే కారణమని అంటున్నారు నిపుణులు. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో అనిశ్చితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రజలు తమ పెట్టుబడులకు భద్రత కోరుకుంటారు. అందువల్ల బంగారం డిమాండ్ పెరుగుతుంది. దాని కారణంగా బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్ తో సహా అన్ని స్టాక్ మార్కెట్లలో గడిచిన కొన్ని వారాలుగా వరుస నష్టాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి తరలించి బంగారం వైపు విపరీతంగా పెడుతున్నట్లు తెలుస్తోంది.
బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం కాగా స్టాక్ మార్కెట్ పతనం అవుతుందన్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని కాపాడుకునేందుకు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడి బంగారం ధరలు ఆకాశాన్ని తాకటం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని సేకరిస్తోంది. ఇప్పటికే చైనా ప్రతి నెల వందలాది టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డాలర్ మారకాన్ని ప్రపంచ వాణిజ్య లావాదేవీలకు ఉపయోగించకపోతే అన్ని దేశాలపైన పెద్ద ఎత్తున సుంకాలను విధిస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఎవరు అడ్డంకిగా నిలిచినా వారిపైన చర్యలు తప్పవని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. ఇది కూడా బంగారం ధర పెరగటానికి ఒక కారణమని అంటున్నారు. ఒకవైపు బంగారం ధర పెరుగుతుంటే మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుంది. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా అధ్యక్షుడు కొత్త సుంకాలు విధించడం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో బలహీన ధోరణి దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగొచ్చనే భయం ఏర్పడింది. దీంతో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనటం ప్రారంభించాయి. డాలర్ విలువతో రూపాయి మరింత బలహీనపడటం, మిడిల్ ఈస్టులో అనిశ్చితి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. యుఎస్ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో వారి రిజర్వ్లను పెంచుకోవటానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బంగారంపై పెట్టుబడులను చాలా మంది హెడ్జింగ్ వ్యూహంగా భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో నష్టాలొచ్చే అవకాశముందని భయపడుతున్నారు. అందుకే బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధర పెరుగుదల ట్రెండ్ కొనసాగొచ్చని అంటున్నారు విశ్లేషకులు. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అనేక ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ కారణాలతో పాటు దేశీయంగా కూడా పలు కారణాలు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ ఎత్తున పతనమవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, అదేవిధంగా ఫార్మా రంగానికి చెందిన కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. వీటితో పాటు ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం, ఈక్విటీ మార్కెట్స్ బలహీనపడటం వంటి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో బంగారాన్ని అందనంత ఎత్తుకి తీసుకువెళ్తాయనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం అన్ని దేశాల్లోనూ ఉంది. ఇటీవల మెక్సికో, కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం ఒక నెలపాటు సుంకాన్ని నిలిపివేసినప్పటికీ ఈ ఉపశమనం తాత్కాలికమేనని, కొన్ని వారాల్లో ట్రంప్ అనుకున్నట్లే టారిఫ్లు ఖాయంగా వేస్తారనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి ద్రవ్యోల్బణం ఆందోళనతో పాటు బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కెనడియన్, మెక్సికన్ ఉత్పత్తులపై 25% సుంకాలు, చైనా వస్తువులపై 10% సుంకాలు విధించడం వల్ల అమెరికాలోని అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇదే ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక పన్నులను తగ్గించి వలసలను సరిదిద్దుతామని ట్రంప్ చేస్తోన్న ప్రతిజ్ఞలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దీంతో ధరలు మరింత పెరుగుతాయని కూడా ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రపంచ వృద్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపబోతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో కొత్త పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. దీంతో గోల్డ్ మ్యారథాన్ కి ఇప్పుడప్పుడే బ్రేక్ పడేట్లు కనిపించడం లేదు. ఇక అంతర్జాతీయంగా నడుస్తోన్న వాణిజ్య యుద్ధ భయం బంగారాన్ని రికార్డ్ స్థాయికి తీసుకెళుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై ట్రంప్ 10% దిగుమతి సుంకం వేసిన తరువాత ప్రతీకారంగా అమెరికా నుండి బొగ్గు, ఎల్ఎన్జీ దిగుమతులపై 15% సుంకాలను చైనా విధించింది. ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, భారీ రవాణా వాహనాలు, పికప్ ట్రక్కులకు సంబంధించి అమెరికా నుండి వచ్చే దిగుమతులపై 10% సుంకాలుంటాయని కూడా ప్రకటించింది. కాగా ఇది సరఫరా గొలుసులను భారీగా దెబ్బతీసే
పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రపంచ వృద్ధిని మందగించే వాణిజ్య యుద్ధం భయాలను కూడా పెంచుతోంది. ఇక ఆర్థిక, భౌగోళిక రాజకీయాలు అత్యంత అస్థిరంగా ఉన్న సమయంలో బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన ఆస్తిగా చూస్తున్నారు. దీంతో దేశీయంగా కూడా పలు సంస్థలు, ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది పసిడి ధరల పెరుగుదల ఊపును మరింత కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇక బలహీనమైన త్రైమాసిక ఆదాయాలు, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాల మధ్య ఇటీవలి నెలల్లో దేశీయ మార్కెట్లు షార్ప్ అమ్మకాలను చూశాయి. ఇలా నిదానంగా నడుస్తున్న ఈక్విటీ మార్కెట్ పోకడలు కొంతమంది పెట్టుబడిదారుల డబ్బును బంగారం, వెండి లాంటి విలువైన లోహాల వైపు తిప్పుతోంది. ఇలాంటి తక్కువ రిస్క్ ఆస్తులకు వారి డబ్బంతా మళ్లిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ తరుణంలో గత వారంలో యుఎస్ డాలర్ సూచిక 3 వారాల గరిష్ట స్థాయికి చేరి 109.88కి చేరుకుంది. దీనికి తోడు అమెరికాలో రేటు కోతలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అలాగే ట్రంప్ టారిఫ్ వార్తల కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి అంచనా వేసిన దానికంటే త్వరగా రేటు కోతల ఆశలపై స్టాక్ మార్కెట్లు నమ్మకం కోల్పోయాయి. ప్రెసిడెంట్ ట్రంప్ రేటు కోతలకు పలుమార్లు పిలుపునిచ్చినప్పటికీ సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్లను ఎక్కువ కాలం స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. ఇక నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా సడలింపు వేగం మందగించొచ్చని కూడా ఫెడ్ తన సెప్టెంబర్ సమావేశం తరువాత హెచ్చరించింది. ఇది మార్కెట్లకు మరో అనిశ్చితికి కారణమైంది. కాగా ఇది సురక్షితమైన ఆస్తుల వైపు డిమాండ్ను పెంచింది. ఇక దేశీయ మార్కెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2, 2025 నుండి అమల్లోకి వచ్చేలా ఆభరణాలు, విడిభాగాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపును 25% నుండి 20%కి ప్రకటించారు. ఆభరణాల సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ డిమాండ్ పెరుగుతుందని, ముఖ్యంగా లగ్జరీ విభాగంలో ఇది పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి బంగారం ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి మొదట్లోనే ప్రధాన భారతీయ ఆభరణాల వ్యాపారుల షేర్లు 9% వరకు పెరిగాయి. ఇది బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉందని అప్పుడే ఒక అంచనా వచ్చింది. ఈ మధ్యలో భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ SGB పథకాన్ని నిలిపివేయాలనే ఆలోచన చేసింది. కేంద్ర బడ్జెట్ 2025 SGBల గురించి బడ్జెట్లో ఏమీ ప్రస్తావించినప్పటికీ బడ్జెట్ తరువాత జరిగిన సంభాషణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మార్కెట్ నుండి రుణాలను సమీకరించాలనే ఉద్దేశంతో ప్రారంభించింది. కానీ ఇది అధిక ఖర్చుతో కూడుకున్న రుణంగా మారింది. అందువల్ల ఈ మార్గాన్ని కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మీడియా వేదికల ప్రకారం రుణాలు తీసుకోవటానికయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం SGB పథకాన్ని నిలిపివేయనుంది. ఇటీవలి అనుభవాల ప్రకారం ఇది ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన రుణంగా భావిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం దాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఆ మధ్య మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 2015లో ఆమోదించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం బంగారు దిగుమతులను తగ్గించడం. చివరి సావరిన్ గోల్డ్ బాండ్ ఫిబ్రవరి 2024లో జారీ చేశారు. కాగా గ్రాముల బంగారంలో సూచించిన SGBలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ప్రతి 6 నెలలకోసారి ముందుగా డిసైడ్ చేసిన రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. కాగా SGBలపై ప్రస్తుత వడ్డీ రేట్ సంవత్సరానికి 2.5% ఉంది. అయితే గోల్డ్ బాండ్ స్కీమ్ లో బంగారం రేటు పెరిగితేనే లాభాలొస్తాయి కనుక ప్రభుత్వం భారం తగ్గించుకోవాలని పథకాన్ని నిలిపివేసింది. దీంతో మధ్య తరగతి కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికంటుతోన్న తరుణంలో పసిడి ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ఏ బిజినెస్ కైనా డిమాండ్ ఉంటేనే ధర పెరుగుతుంది. బంగారం కూడా ఈ సిద్ధాంతంలో భాగమే. అందుకే బంగారం ధర పెరిగిందని కస్టమర్స్ గనక కొనటం మానేస్తే ఆటోమేటిక్గా బంగారం ధర దిగి రావాల్సిందే. మరి ఈ ఆటలో మార్కెట్ను మార్చే ట్రంప్ నిర్ణయాలు గెలుస్తాయా? ఏ వస్తువు డిమాండ్ అయినా నియంత్రించగలిగిన వినియోగదారుడు గెలుస్తాడో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.